దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జెకర్యా గ్రంథము ధ్యానం చేస్తా ఉన్నాం. ఇది కొన్ని విషయాలు జెకర్యా గ్రంథంలో నుండి నేర్చుకుందాం. గడిచిన వారంలో మరి జెకర్యా గ్రంథం యొక్క అవుట్లైన్ చూసాం. పోయిన వారంలో మొదటి 6 అధ్యాయాలు, తర్వాత 7-8 అధ్యాయాలు కూడా మనం చూసి ఉన్నాం. అందులో ఉన్నటువంటి మరి ప్రత్యేకంగా 8 కళలు యొక్క భావాలను మనం పోయిన వారంలో నేర్చుకుని ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ గ్రంథము ఉన్నటువంటి సారాంశం మొదటి అధ్యాయంలోనే మనం చూసి ఉన్నాం. ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగును. మొదటి అధ్యాయము 3వ వచనంలో దాని థీమ్ ఇవ్వబడింది. ఇశ్రాయేలు ప్రజలు మరి 70 సంవత్సరాలు మరి బబులోను యొక్క ప్రజలు యూదాచెరలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మరలా వచ్చిన తర్వాత దేవాలయమును వారు పనులు ప్రారంభించినప్పుడు మరి సందర్భంలో ఇది రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు మీ పితరులు నా మాట వినలేని కారణం చేత నేను పంపిన ప్రవక్తలు వారి యొక్క దేవోక్తిని ఆలకించని కారణం చేత మీ పితరులకు పట్టినటువంటి గతి మీకు పట్టకుండా ఉండాలంటే మీరు నా తట్టు తిరగాలి, ఇప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను అని యెహోవా దేవుడు వారికి సైన్యులు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అయినటువంటి జెకర్యా కూడా దేవుడు తన దేవోక్తిని ప్రజలకు తెలియపరిచే ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ కళలన్నింటిలో కూడా 4-5 కళలు, తర్వాత 7వ అధ్యాయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మరి దేవోక్తిని మనం పరిశీలన చేసినట్లయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనాన్ని గురించినటువంటి ప్రవచన వాక్కులుగా మనం దీంట్లో మనం చూడగలుగుతా ఉన్నాం. పిల్లలు ప్రత్యేకంగా 4వ దర్శనం లేకపోతే 4వ కళ ఏంటంటే మరి యెహోషువ యొక్క మరి అతని వస్త్రాలు, మలిన వస్త్రాలను దేవుడు మార్చివేసి అతనికి ప్రశస్తమైనటువంటి మరి వస్త్రాలు తొడిగించినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు ఆయన సముఖంలో అతడు పరిచర్య చేయడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నట్లుగా మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అది మరి ఒక వాక్యం కూడా అక్కడ ఇవ్వబడింది. ఏంటంటే చిగురు అనేటువంటి నా సేవకుడు వస్తాడు అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. బ్రాంచ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. చిగురు అనగా యెషయా మొద్దు నుండి చిగురు ఉద్భవిస్తుంది అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ప్రవచన వాక్యాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆగమనాన్ని గురించి చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. అంతేకాదు 5వ దర్శనంలో కూడా మరి ఒక మరి గోల్డెన్ బంగారు దీప స్తంభము, దాని ఇరుప్రక్కల మరి ఒలివ చెట్లు ఉన్నట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ బంగారు దీపం స్తంభము మధ్య ఆ ప్రతిమకు వెలగడానికి నూనె అవసరమై ఉంది. ఆ నూనె ఈ 2 చెట్లు మరి నూనెను అందిస్తూ ఉన్నాయి, ఒలివ చెట్లు అని మనం చూడగలిగి ఉన్నాం. ఆ 2 చెట్లు ఎవరని చూస్తే మరి గవర్నర్ అయినటువంటి జెరుబాబేలు, తర్వాత మరి యెహోషువ ప్రధాన యాజకుడు అయినటువంటి యెహోషువ, ఈ ఇద్దరును దేవాలయమునకు వెలుగునిచ్చే విధంగా, అంటే వారి ద్వారా దేవాలయం నిర్మితం అవుతుంది అనేటువంటి మాట ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. పిల్లలు అంటే ప్రాముఖ్యంగా ఆ పడిపోయినటువంటి దేవాలయము తిరిగి కట్టడానికి మెయిన్ ఫోకస్ ఇక్కడ ఈ గ్రంథమందు ఇవ్వబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ గ్రంథము రాబోయే మెస్సియాను గురించినటువంటి ప్రవచనంగా ఎక్కువగా మనం చూడగలుగుతాం. అంటే ఈ శిథిలమైపోయినటువంటి పాడైపోయినటువంటి ఆ యెరూషలేము దేవాలయం కట్టడం కాదు, కానీ దేవుడు ఆయనే ఒక ప్రశస్తమైనటువంటి దేవాలయమును
మరి కట్టబోతా ఉన్నాడు అనేటువంటి విషయము మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అతడు కడతాడు అనే విషయాన్ని మనం ఇందులో చూసి ఉన్నాం. కాబట్టి ఆయన కట్టేటువంటి ఈ దేవాలయము మరి మనుషులతో కూడినది కాదు అనేటువంటిది మనం గమనించాలి ప్రియులారా. మనం పోయిన వారంలో మనం నేర్చుకుని ఉన్నాం. చూడండి, 6వ అధ్యాయము 12వ వచనంలో ఉండి ఈ మాటలు మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 12వ వచనం, అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయము కట్టును. ప్రియులారా, ఇక్కడ చిగురు అనేటువంటి మాట అర్థము అయితే ఆ ప్రవచనంగా యేసుక్రీస్తుని గురించిన మాటగా ఇది మనం భావించాలి. చిగురు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుని ఆలయాన్ని కడతారు అనేటువంటి మాట రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన భౌతికమైనటువంటి ఆలయం కట్టడం కాదు, కానీ ఏ ఆలయాన్ని కడతారంటే ఆధ్యాత్మికంగా నా రాజ్యము ఇహపరమైనది కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ రాజ్యము ఇటుకలు లేకపోతే మట్టి గోడలు లేకపోతే సిమెంట్తో కూడా కట్టింది కాదు, కానీ మనుషులతో ఆయన కట్టేటువంటిది అనేది మనం చూడాలి. సంఘాన్ని ఆయన కడతాడు అనే విషయం ఇక్కడ ప్రస్తావించడం మనం చూసి ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యెహోషువ అనేటువంటి మాటకు ఒకవేళ అర్థాన్ని కనుక మనం గమనిస్తే, గ్రీక్లో జాషువా అనేటువంటి మాటకు ఏం అర్థం ఇస్తుందంటే యేషువ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. యేషువ అనగా యేసు అనేటువంటి మరి నామముకు అర్థము అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. గ్రీక్ వర్డ్ యేసుకు అంటే జీసస్ అనేటువంటి మాట, జాషువా అనేటువంటి మాట ఆ రూట్ వర్డ్ ఒకటే అయ్యి ఉంటా ఉంది. కాబట్టి ఈ పరంగా కూడా మనం చూడాలంటే ఈ యెహోషువకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అందుకనే 4వ అధ్యాయంలో మరి ఒక ప్రవచన ఆ కళలోనే మరి భక్తుడు ప్రస్తావిస్తూ ఇది మరి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. అంటే ఈ దేవాలయము ఏదైతే చిగురు అనేటువంటి వ్యక్తి ఆ దేవుని ఆలయాన్ని కడతాడు అని ప్రవచనం ఇవ్వబడింది. చిగురు అనేటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆలయమైనటువంటి సంఘాన్ని కడతారు. ఆ సంఘము శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే ఇది సాధ్యము అనేటువంటి మాట. ఇప్పుడు ఈ వాక్యము మనం ఈ కాంటెక్స్ట్లో సంఘం అనేటువంటి కాంటెక్స్ట్లో మనం ఉపయోగించి చూడగలిగితే, జెరుబాబేలు కట్టేటువంటి అక్కడ ఇవ్వబడినటువంటి ఆ ప్రవచన వాక్యము ఆయన జెరుబాబేలు కట్టేది భౌతికమైన మందిరమే అయినప్పటికీ ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ అనగా దానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చిగురు అనేటువంటి వ్యక్తి దేవుని మందిరాన్ని కడతాడు. ఆ మందిరము శక్తి చేతనైనను బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే ఇది సాధ్యమవుతుంది. మనం చూడగలిగితే సంఘము ప్రారంభమైనటువంటి దినాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఒక సంఘము ఏర్పడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 120 మంది ఆ మేడగది మీద వారు ఆ దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు మరి కనిపెడుతున్నటువంటి సందర్భంలో మరి పరిశుద్ధాత్మ వారి మీదకి మరి రావడం, వారు అన్య భాషలతో మాట్లాడడం సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమున పేతురు మరి ప్రసంగించినప్పుడు ఇంచుమించుగా
5,000 మంది ఆ దినాన మరి మార్పు చెందినట్లుగా, సంఘముతో కలపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంటే సంఘము దేని ద్వారా ఏర్పడిందంటే అది బలము చేత కానీ శక్తి చేత కానీ ఏర్పడలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేతనే. ఈ ప్రవచన వాక్యం కూడా ఇది. జెరుబాబెలు అక్కడ మనం అందరూ పాడుకుంటాం కదా, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు అడ్డగింపను, ఎంత దానవు ఎంత మాత్రపు దానవు నీవలను చతురును భూమిగా మారెదవు అనేటువంటి పాట. అంటే ప్రియులరా, అంటే ఆ అడ్డంకి లేకపోతే ఏదైతే అప్పటి పరిస్థితుల్లో జెరుబాబెలుకు ఆ మందిరం కట్టడానికి ఉన్నటువంటి ఆ అడ్డంకులు ఏదైతే ఎదురవుతున్నాయో అది శక్తి చేత కానీ బలం చేత కానీ అవి అధిగమింపబడవు, కానీ దేవుని ఆత్మ చేతనే ఆ అడ్డంకి తొలగిపోతుంది అనేటువంటి ఆ నిదర్శనము లేకపోతే ఆ ప్రవచన వాక్యము సాదృశ్యంగా సంగమునకు మనం తీసుకోవలసి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ ప్రవచన వాక్య ఈ కళల్లో ప్రాముఖ్యమైనది 4-5 కళలు మరి క్రీస్తు ప్రభు గారి యొక్క ఆగమనాన్ని గురించినటువంటి ప్రవచన వాక్యాలుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. అంతేకాదు మరి దీనంతటికి ఇవన్నీ జరగాలంటే మనుషుల యొక్క ప్రవర్తన కూడా ఎలాగ ఉండాలి అనేటువంటిది మనం చూసి ఉన్నాం ప్రియులారా. ఇవన్నీ మరి జరగాలంటే ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 15వ వచనంలో ఆఖరి భాగంలో మీరు చూస్తే, మీరు దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగును. పైన చెప్పబడినటువంటి ఆ 8 దర్శనాలు కలలు సంపూర్ణంగా నెరవేరాలంటే మీరు మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా ఆలకించాలి అనేటువంటిది మనం చూసి ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇది షరతులతో కూడుకున్నటువంటిది, వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నట్లుగా కూడా మనం మరి నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కాబట్టి వారి యొక్క ప్రవర్తన మరి ఏ విధంగా ఉండింది అనేది ముందు ఎలా ఉన్నది, మరి ఇప్పుడు ఎలా ఉండాలి అనే దేవుడు వారికి నిర్ణయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు దేవుడు వారి యొద్ద నుండి కోరుకునేది మరి ఏంటంటే మంచి ప్రవర్తన వారు ప్రవర్తించాలనే దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు. వారి యొక్క కానుకల మీద కానీ లేకపోతే వారు ఇచ్చే బలుల మీద కానీ దేవుడు ఎక్కువగా ఇష్టత చూపించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీకా గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము, మీకా గ్రంథం నుండి 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లుగా మనం చూడగలుగుతాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు అడిగేది ఏంటంటే కనికరమును ప్రేమించుట. మనుషులందరూ కనికరం కలిగి ఉండాలి. సోషల్ జస్టిస్ అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ప్రతి ఉన్నవాడు లేనివాడిని ప్రేమించాలి, లేకపోతే అవసరతల్లో ఉన్నవాడిని మనము ఆదుకోవాలి అనేటువంటిది ఈ ప్రధానమైనది. తర్వాత దీన మనస్సు కలిగి, నీకేదో ఉన్నదని మరి గర్వించడం కాదు, కానీ నిత్యము కూడా నీవు దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా దేవుడిని కోరుకున్నాడు. న్యాయముగా నడుచుకున్నట్టు, న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించడం, ఈ 3 లక్షణాలు పాత నిబంధన గ్రంథం అంతా కూడా అంతట్లో దేవుని రిక్వైర్మెంట్స్ పాత నిబంధనలో. కాబట్టి ఈ కొత్త నిబంధనలో ఇది ఒకటిగా మారింది. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, దేవుడైన యెహోవాను ఘనపరచు. అదే ఆ వాక్యమే మరి కొత్త నిబంధనలో ఒకటిగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. ఉత్తమమైనది ఏంటో దేవుడు మనకు ఆ ఉత్తమమైన దాన్ని తెలియచేసి ఉన్నాడు. కాబట్టి
ఆ ఉత్తమమైన దాన్ని మనం అవలంబించవలసిన వారమై ఉన్నాం. ఆ 3. కాబట్టి కనికరాన్ని మనం ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనస్సు కలిగి దేవుడైన యెహోవా సన్నిధిలో మనం ప్రవర్తించాలి దేవుని ఎదుట అనేది మరి వ్రాయబడతా ఉంది. కాబట్టి ఈ గ్రంథంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రజల ఎదుట నుండి వారు కనికరం కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి అనేటువంటిది మరి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, 7వ అధ్యాయములో కూడా మనం చూస్తే ఇక్కడ మనం చూస్తాం. 7వ అధ్యాయము 13వ వచనమును ఈ మాటలు మనం చూద్దాం ప్రియులారా. 7వ అధ్యాయం 13వ వచనంలో, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ప్రియులారా, ఈ మాట చూడండి, దేవుడు ఎంత ఎలాంటి పరిస్థితుల్లో చెప్పవలసి వచ్చినది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమైన దేవుడు అనేక పర్యాయములు ప్రవక్తలు అనేక మంది ప్రవక్తలను వారి యొక్క ప్రవర్తనను సరిదిద్దడానికి అనేక మంది ప్రవక్తలను దేవుడు వారి ఎద్దకు వారి మధ్యకు పంపించి ఉన్నాడు ప్రియులారా. అయితే వారెవరునూ వారి మాట ప్రజలు లక్ష్య పెట్టకుండా తమకు నచ్చిన మార్గాల్లో వారు నడిచిన కారణం చేత నేను పిలిచినప్పుడు వారు ఆలకింపలేకపోయి ఉన్నారు. కాబట్టి వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును అనేటువంటి మాట మరి దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ జకర్యా గ్రంథంలో తమ పితరులు ఏ విధంగా నడుచుకున్నారో మీరు ఆ విధంగా నడుచుకోవద్దు అని ప్రజలను ఆ ప్రవక్త ద్వారా దేవుడు మరి హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా ఆలకించి మీరు ఈ విధంగా చేసినట్లయితే పైన చెప్పబడినటువంటి ఆ 8 కళలు, మొదటి 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి కళలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరాలంటే మీరు మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించాలి అనేటువంటిది మనం చూసి ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత భాగంలో మనము వెళ్ళినట్లయితే 9 నుండి 11 అధ్యాయాలు ఒక భాగంగా మనం చూడగలుగుతాం. 9 నుండి 11 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఆగమనాన్ని గురించినటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. 9, 10 అధ్యాయాలేమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనం, ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా ఆయన తృణీకరిస్తారనేటువంటిది 11వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం ప్రియులారా. చూద్దాం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం నుండి మనం చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్యము సాధారణంగా మనం మట్లాదివారం రోజున మనం చదువుకుంటూ ఉంటాం. నీ రాజు దీనుడై ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అనేటువంటిది. అదేవిధంగానే యెరూషలేము వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ గాడిద మీద మరి రావడం అనేటువంటిది కూడా మనం చూసే ఆ క్రొత్త నిబంధనలు మనం చూస్తాం. అప్పుడు ప్రజలు తమ బట్టలను పరిచి బట్టలను చేత పట్టుకుని హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చేవానికి జయము అని ఆయనకి జయోత్సాహములు పలికినటువంటి ఆ స్థితి కూడా మనం క్రొత్త నిబంధనలు చూడగలుగుతాం ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు. కాబట్టి ఈ 9, 10 అధ్యాయాలు ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆగమనాన్ని గురించినటువంటి మాటలే వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కింద ఇంకా మనం చదివినట్లయితే నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రము నుండి సముద్రం వరకు ఎప్పటిది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. చూడండి, ఆయన ఆ రాజు ఏ రాజును యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడుతుంది అంటే ఈ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ 2
ఆఫీసులు, ఆయన నిర్వహించేటువంటి 2 ఆఫీసులు ఇవ్వబడ్డాయి. ఒకటి, ఆయన నీతిపరుడుగా, ఆయన రాజుగా, ఆయన ప్రజలను ఏల్తాడు అనేది మనం చూసాం. రెండోది, అతడు యాజకత్వాన్ని చేస్తాడు అనేటువంటిది ఆ కళల్లో కూడా మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులు. కాబట్టి ఒకటి, యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ గ్రంథం చూపించింది. రెండవది, రాజుగా కూడా ఈ గ్రంథము చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 110వ సంకీర్తనలో మనం ఒక మాటలు మనం చూద్దాం. 110వ సంకీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. 3 వచనాలు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగా, నేను నీ శత్రువులను నీ పాదపీఠములుగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా, నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగు చేయము. నీ శత్రువుల మధ్య నీ పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ వద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉందువు. చూడండి ప్రియులరా, మొదటి వచనములో ఈ మాట రాయబడుతుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. రాసేది ఎవరు? ఇక్కడ 3 వ్యక్తుల్ని మనం చూడగలుగుతాం. ఒకటి, రాసేటువంటి వ్యక్తిని ఒకరిని చూడగలుగుతాం. రాసేటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పైన రాయబడింది దావీదు కీర్తన, కాబట్టి రాసింది దావీదు భక్తుడు రాజు రాస్తా ఉన్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పినటువంటి మాట, అంటే 2 ప్రభువులు అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే జెహోవా సెడ్ టు అదోనాయ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే జెహోవా అంటే యెహోవా దేవుడు, సెడ్ టు అదోనాయ్ అన్నా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది ప్రియుల. కాబట్టి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నేను నీ శత్రువులను నీ పాదములు, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల కింద ఆయన శత్రువులు ఉంచేంత వరకు కూడా నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని యేసుక్రీస్తు ప్రభువుతో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనతోనే ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యుందువు. అంటే ఈ 2 ఆఫీసులు ఇక్కడ మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా దేవుని కుడిపార్శ్వమందు ఆసీనులై ఉన్నారు. ఎందుకంటే ఆ కింద వచనాల్లో మనం చూడగలుగుతాం. 2వ వచనంలో మనం చూస్తాం, నీ పరిపాలన దండనము. అంటే ఎవరికి ఉంటుంది పరిపాలన దండనం? రాజు అయినటువంటి వారికే పరిపాలన దండం ఉంటుంది. అంతేకాదు 2వ వచనంలో కింద వచనంలో చూస్తే నీవు పరిపాలన చేసేదవు అనేటువంటి, పరిపాలన చేసేవాడు ఎవడంటే ప్రభువు లేదా రాజే పరిపాలన చేస్తాడు. అంతేకాదు ఆ కింద వచనాల్లో మనం చూస్తే యుద్ధ సన్నాహ దినమున, అంటే ఈ రాజు యుద్ధము జరిగించేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తే ఈయన రాజు ఈయన చేసేటువంటి మొదటి ఆఫీస్ ఏంటంటే ఒక రాజుగా ఆయన ఉన్నాడు. రెండవది, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. చూడండి, మెల్కీసెదెకు మనం నేర్చుకున్నాం. అతడుకు పూర్వీకులు లేరు, ఆయన తల్లిదండ్రుల గురించిన వార్త లేదు, అతని మరణమును గురించినటువంటి వార్త లేదు. ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. షాలేము రాజు అనేటువంటి పేరు అతనికి ఇవ్వబడింది ప్రియుల. దాని గురించి మనం హెబ్రీ గ్రంథంలో కూడా మనం కొన్నిసార్లు నేర్చుకుని ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2 ఆఫీసులు మనం, ఆయన రాజు, ఆయన ప్రవక్త, యాజకుడు, ప్రధాన యాజకుడుగా ఈయన్ని మనం చూస్తున్నాం. రాజుగాను ప్రధాన యాజకుడుగాను. ఈ గ్రంథము మరి జెకర్యా గ్రంథము ఆయన యొక్క 2 ఆఫీసులు కూడా ఇక్కడ మనకు తెలియపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. ఆయన యెహోషువ చిగురు
చిగురు అనేటువంటి నా సేవకుడు కలడు, అతడు తన స్థానంలో నుండి చిగురుస్తాడు, అతడు దేవుని మందిరాన్ని కడతాడు అనేటువంటి విషయము మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఆయన నీ రాజు 9వ వచనంలో మనం చూస్తే ప్రవచన వాక్యం ఇవ్వబడింది. నీ రాజు సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అతడు 10వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలన లేకపోతే ఆయన రాజ్యము భూదిగంతముల వరకు సాగుతుంది. ఆయన రాజ్యము అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ప్రభు యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆగమనం గురించినటువంటి మాటలు మనం చూడగలిగాం. 11వ వచనం కూడా మనం చదివితే, మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి గోతిలో నుండి నేను విడిపించేదను, బంధకములో పడి ఉండి నిరీక్షణ లేని వారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని తెలియజేయుచున్నాను. కాబట్టి ప్రియులరా, యెహోవా వారికి మరి ఈ విధమైనటువంటి అభయాన్ని ఇస్తా ఉన్నాడు. నిరీక్షణ లేని వారిలాగా ఇదివరకు మీరున్నారు. చెరపట్టబడినటువంటి వారి వలె 70 సంవత్సరాలు బబులోని చెరలో మీరున్నారు. కాబట్టి ఇక మీదట మీరు సంతోషించండి, ఉల్లసించండి. ఎందుకంటే మీకు ఒక మంచి రాజు వస్తున్నాడు, ఆయన పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఆయన నీతి గలవాడు, రక్షణ గలవాడు అని అయి ఉండి ఆయన మీకు పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు నిరీక్షణ కలిగి సంతోషించండి అనేటువంటి మాట చెప్తూ మీ కోటను మరలా మీరు ప్రవేశించండి. అంటే ఈ వాక్యము దేవుని యొక్క 70 సంవత్సరాలు చెరగొనిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు, యూదా ప్రాంతాలకు మరి వచ్చినప్పుడు వారిని బలపరుస్తూ దేవుని మందిరాన్ని కట్టడానికి మరి ఆ సందర్భంలో రాయబడిన గ్రంథంగా దీన్ని మనం చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి మీ కోటను మరలా మీరు ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదను, నేను మీకు తెలియచేయుచున్నాను. రెండంతల మేలు మీకు చేస్తాను అనేటువంటిది. అంటే వారిని మరలా నేను రెస్టోర్ చేస్తాను. మీ పితరులు నా మాట వినక వారు చెరపట్టబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ మీరు ఎలా చేయొద్దు, నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని దేవుడు వాగ్దానం చేసి మీకు ఒక రాజును పంపిస్తాను, యాజకుడిని పంపిస్తాను, అతడు నీతి గలవాడై మిమ్మల్ని పరిపాలన చేస్తాడు అనేటువంటి మాట కూడా మరి చెప్పడం మనం చూసి ఉన్నాం ప్రియుల. కింద వచనాల్లో మనం చూస్తే 10వ వచనాన్ని మనం 10వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ కూడా కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. 10వ అధ్యాయం, కడవరి కాలమున కడవరి వాలకాలమున యెహోవాను వేడుకొనిడి, ఐదవ వచనం నుంచి మనం చదువుదాం ప్రియులారా. వారు యుద్ధము నేను వారి ఎడల జాలిపడుదును, యెహోవాను చాలా ప్రియుల. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నేను విడిచినటువంటి వాడిని విడిచిపెట్టేశాను అనేటువంటి మాట వారు మర్చిపోయేటట్లుగా నేను రెండంతలుగా వారికి మేలు చేస్తాను అనేటువంటి విషయాలు దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రధానంగా 6వ వచనం మనం చూసినట్లయితే
నేను యూదా వారిని బలశారులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. కాబట్టి దేవుడు 70 సంవత్సరాలు ప్రజలను విడిచిపెట్టేశాడు. ఎందుకని? వారి పితరులు చేసినటువంటి పనిని బట్టి, దేవునికి విధేయులవక, దేవుని వాగ్దాన నిబంధన షరతులను మీరినందున వల్ల దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఇశ్రాయేలుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎప్పుడు కూడా కొన్ని షరతులతో కూడినటువంటిదిగా ఉంది. మీరు ఈ విధంగా ఉంటే నేను మీకు ఈ విధంగా ఉంటాను, మీరు నా పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే నేను మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తాను అని కండిషనల్ కోవెనెంట్ ఆ ప్రజల ఎడల ఉండింది. అంటే దేవుడు చెప్పిన ఆ నిబంధనల వారితో చేసిన ప్రజలతో చేసిన నిబంధనలు చాలా వరకు షరతులతో కూడుకున్నటువంటి. నేను మీ పట్ల ఈ నిబంధనలు, మీరు నాతోటి ఈ నిబంధన కలిగి ఉండాలంటే మీరు నా ఎడల ఇలా ప్రవర్తించాలి, ఇలాగుంటే నా ప్రజలుగా ఉంటారు, ఇలాగుంటే నేను మీకు దేవుడినై ఉంటాను అని కొన్ని షరతులు దేవుడు పెట్టాడు. కండిషనల్ కోవెనెంట్ అంటాం. అంటే నిబంధనలతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి నిబంధన. అటువంటి నిబంధన దేవుడు ప్రజలతో చేశాడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటంటే అది షరతులు లేనటువంటి నిబంధన. ఎందుకంటే ప్రజలు మనం ఏదోనో చేస్తేనే దేవుడు ఫలానాది క్షమిస్తాడు అనడానికి వీలు లేకపోయింది. నేను ఈ విధంగా చేస్తేనే దేవుడు నా పాపాలను క్షమిస్తాడు అనేటువంటి షరతు ఒకటి కూడా క్రొత్త నిబంధనలో మనం చూడలేం. ప్రియ, మనం అడగక మునిపే దేవుడు క్షమించడానికి ఆయన ఎలా ఉన్నాడట? సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే క్రొత్త నిబంధన, న్యూ కోవెనెంట్ అనేటువంటిది షరతులు లేనటువంటిది. పాత నిబంధనలో అబ్రహాంతో చేసిన నిబంధన కానీ, ఆ యాకోబు, ఆ ఇస్సాకు, మరి ప్రజలందరి ఎడల ఏమే ఆ దావీదుతో చేసిన నిబంధన, ఇవన్నిటిలో కూడా షరతులు ఉన్నాయి. మీరు ఈ విధంగా చేస్తే నా నిబంధన మీరు గైకుంటే నేను ఈ విధంగా చేస్తాను అనే నిబంధనలు ఉన్నాయి, ఆ షరతులు ఉన్నాయి. ఇలాగా ఈ ఇశ్రాయేలు ప్రజలు షరతులు మీరినందున, నిబంధన షరతులు మీరినందువల్ల దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. వారు మొర ఆలకించలేదు. వారిని 70 సంవత్సరాలు శత్రువులు వారిని చెరగొనిపోయారు. అయితే ఇప్పుడు మీరు మరలా సంతోషించండి, నిరీక్షణ కలిగి ఉండండి, మీకు మరలా మంచి రోజులు వస్తున్నాయి. నేను ఏ విధంగా మీకు ఉండబోతున్నానంటే మీకు రక్షణ కలుగు చేస్తాను, మీకు నివాస స్థలం నేను ఇప్పిస్తాను. అంతేకాదు మీ ఎడల నేను జాలి పడతాను. మీరు మనవి చేస్తే నేను దాన్ని ఆలకిస్తాను. అప్పుడు మీరు యెహోవా మమ్మల్ని వదిలేసాడు అనే మాట మీ జ్ఞాపకమునకు రాకుండా అలాంటి ఆశీర్వాదములతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని దేవుడు వారికి వాగ్దానం చేస్తా ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఇవన్నీ కూడా మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే క్రొత్త నిబంధనకు రిలేట్ అయి ఉన్నాయి ప్రియుల. వారికి రక్షణ కలుగు చేయడము, నివాసమును స్థిరపరచడం. యేసుక్రీస్తు వారు కూడా ఆయన వెళ్ళిపోయే ముందు ఇదే మాట చెప్తారు, నేను ఏ విధంగా, మీరు ఆశ్చర్యపడద్దు, నేను ఏ విధంగా వెళ్తున్నానో అదే విధంగా తిరిగి మరలా నేను వస్తాను, వచ్చి ప్రతివానికి నా తండ్రి ఇంట నివాస స్థలములను వారికి సిద్ధపరిచి నేను వస్తాను అనేటువంటి మాట దేవుడు తెలియపరిచాడు. అంటే యోసేపు సంతతి వారికి, లేకపోతే దేవుడిని ఆశ్రయించిన వారందరికీ దేవుడు రక్షణగా ఉంటాడు. వారికి నివాస స్థలములు వారికి కల్పిస్తాడు, వారి ఎడల జాలి పడతాడు. తర్వాత 4వది వారి మనవి ఆలకిస్తాడు. ఒక 4 విషయాలు ప్రత్యేకంగా ఈ వచనంలో ఇవ్వబడ్డాయి ప్రియులరా. వారికి రక్షణ కలుగు చేస్తాను, వారికి నివాస స్థలము సిద్ధపరుస్తాను, వారి ఎడల జాలి పడతాను, 4వది వారి మనవి ఆలకిస్తాను అనేటువంటి మాట దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, క్రొత్త నిబంధనలో దేవుడు ఇదే అభయాన్ని మనకు కూడా ఇస్తా ఉన్నాడు. కాకపోతే ఇది షరతులు లేకుండానే దేవుడు మనకు వర్తింపజేస్తున్నాడు. నన్ను ఆశ్రయించినట్లయితే మీకు నేను రక్షణ కలుగు చేస్తాను,
నివాస స్థలం సిద్ధపరుస్తాను, మీ ఎడల నేను జాలి పడతాను, మీరు చేసిన మనవిని నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియుల. ఈ 9-10 అధ్యాయాలు కూడా క్రీస్తు ప్రభువారు రావడం ద్వారా ఆయన ఆగమనం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో, ఆయన రావడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో వాటన్నిటిని 9-10 అధ్యాయాలు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయము యేసు రావడము, మెస్సియా ఆయన మొదటి ఆగమనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేక ప్రజలు ఏ విధంగా ఆయన తృణీకరించారు అనేటువంటిది 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం ప్రియుల. చూడండి 11వ అధ్యాయంలో మనం చూద్దాం. అగ్ని వచ్చి ఈ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నువ్వు ద్వారములను తిరుగు. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజులు పాడైపోయిను, సర్వ వృక్షముల ద్వారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. 3వ వచనం నుంచి చదువుదాం. వినబడుచున్నది ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయను వినబడుచున్నది యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయి నా దేవుడైన యెహోవా సెలవిచ్చిదేమనగా మొదకేర్పడిన గొర్రెల మందను మేపుము, వాటిని కొనువారు వాటిని చంపియు నిరాపరాధమని మెలుకొందు, వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకుందరు, వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇది మరి గొర్రెలు కాసేటువంటి కాపరులు అనగా వారి ప్రవక్తలు కానీ లేదా వారి యాజకులు కానీ వారిని తప్పు త్రోవ పట్టించినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి సంఘటన గురించినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి ప్రియుల. అంతేకాదు 15వ వచనం నుండి కూడా మనం చదివినట్లయితే అప్పుడు యెహోవా ఇప్పుడు గుడ్డిలోని యొక్క కాపరి పనిముట్లను తీసుకోము, ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, బాగు చేయడు, కాపు కాయడు కానీ మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ, అతని చెయ్యి కుడికన్నును తెగవేయబడును, అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును, అతని కుడికంటికి బొత్తిగా తప్పును. ఇదంతా దేనికోసం జరిగింది అని మనం కనుక చూడగలిగితే, ఒక గొర్రెల కాపరి వారి కొరకు నియమింపబడి ఉండడం, యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొర్రెల కాపరిగా వారిని కాయడానికి వచ్చినప్పుడు ఆ కాపరిని వారు రిజెక్ట్ చేశారు, నిరాకరించారు అనేటువంటి విషయము మరి వాక్యాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి మీరు నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి నేను మీకు ఒక కాపరిని నేను లేవనెత్తుతాను, అతడు సరైనటువంటి గొర్రెల్లో వాటి యొక్క యోగ క్షేమాలు అసలు పట్టించుకోకుండా మరి దాని కాళ్ళు విరిగిపోతే దాన్ని కట్టడు, అయితే దానికి సరైనటువంటి పోషణ అందించకుండా కొవ్విన వాటిని భక్షించేటువంటి వాటిని నేను లేవనెత్తుతాను అనేటువంటి విషయము ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఒక కాపరి లేవనెత్తబడినప్పుడు ఆ కాపరి రిజెక్ట్ చేయబడడం, తర్వాత దేవుడు మరొక కాపరిని లేపి వారి యొక్క భక్షకులు అయినటువంటి వాడుగా అతను ఉండడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ 8వ వచనం నుండి మనం చదివితే కాబట్టి సౌందర్యం అని కళను తీసుకొని చెరుడందరితో నేను చేసిన నిబంధనను భంగం చేయనట్టు దాన్ని విడిచిపెట్టి అది విలువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందులో బలహీనమై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాను.
చూడండి, ఇక్కడ మనం చూస్తే ఒక ప్రవచనం ఇక్కడ మనకి చూడగలుగుతాం. ఏంటంటే సౌందర్యమును కర్రను తీసుకుని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లుగా దాన్ని విరిచితిని. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించినటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ దినాన, అది విరవబడిన దినాన నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకును. ఆ దినాన దాన్ని బట్టి ప్రజలు తెలుసుకుంటారు అనేటువంటి మాట చెప్పబడతా ఉంది. అంటే ఈ ఏదైతే గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పటికీ ప్రజలు ఆయనను తృణీకరించారు. కాబట్టి నేను వారికి ఒక బుద్ధి చెప్పడం కొరకు మరొక కాపరిని నేను లేపుతున్నాను, అతడు వారిని భక్షించేటువంటి స్థితికి వెళ్తాడు. అలాంటి వారికి శ్రమ అని మరి తెలియచెప్పబడడం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి 9, 10 అధ్యాయాలు, 9, 10, 11 అధ్యాయాలు, ఈ మూడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆగమనాన్ని గురించి 12, 11వ అధ్యాయము ఆఖరి భాగంలో ఆయన ఏ విధంగా రిజెక్ట్ చేయబడతాడు, ఆయన రిజెక్ట్ చేసినందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చంపబడతాడు అనేటువంటి విషయాలు ఆ ప్రవచన వాక్కుగా మనం చూసి ఉన్నాం ప్రియులరా. అదే 12వ అధ్యాయము కూడా మనం చూసినట్లయితే 10వ వచనం మనం చదువుకుందాం. ఇవే నివాసులు వేరును వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఎప్పుడు తన కుమార్తె విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఎప్పుడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుతూ ప్రలాపింతుడు. ఇది యేసుక్రీస్తు ప్రభువుకి జరిగిన సంఘటన గురించినటువంటి ప్రవచన వాక్యంగా మనం చూడగలుగుతాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ విధించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. అంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపపడాలంటే వాని మీదకి ఏమి రావాలంటే పరిశుద్ధాత్మ వాని మీదకి వస్తేనే కానీ ఆ వ్యక్తి పశ్చాత్తాపపడడు. అంటే ఇప్పుడు కాలంలో మరి బోధలు ఎలా తయారైందంటే పరిశుద్ధాత్మ పొందడం అంటే ఏంటంటే భాషలు మాట్లాడితేనే ఆడు పరిశుద్ధాత్మ పొందినట్టు అని నిర్ధారిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా వారు పొడిచిన అంటే వారు ఎవరిని పొడిచారు? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు అని వారు పొడిచారు. ఆయన్ని నిందించారు, ఆయన అవమానపరిచారు, ఆయన్ని శిక్షకు అంటే ఆ మరణానికి ఆయన అప్పగించారు. కాబట్టి ఆ పొడిచినటువంటి నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు. ఒకడికి ఎవరికన్నా ఒకటే కుమారుడు ఉండి ఆ కుమారుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారో వారు ఆ దినాన్ని ఏం చేస్తారంట, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఈ దుఃఖము ప్రలాపన ఎందుకు వస్తుందంటే దేవుడు వారి మీద ఏం చేశాడంటే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ వారి మీదకి రప్పించినందువలన వారు చేసిన తప్పేంటో తెలుసుకుని దుఃఖించడానికి, ప్రలాపించడానికి వీరు మొదలుపెట్టారు అనే విషయాన్ని భక్తుడు రాస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మారాలి అంటే వాని మీదకి దేవుని కృప రావాలి, దేవుని కరుణ రావాలి, దేవుని యొక్క ఆత్మ రావాలి. అప్పుడు ఆ ఆత్మ ఎప్పుడైతే వస్తుందో ఆత్మ నీతిని గురించి, పాపమును గురించి, తీర్పుని గురించి వారిని ఒప్పింపచేసి వారిని దుఃఖపడేటట్లుగా, చేసిన పాపములు బట్టి వారు దుఃఖపడేటట్లుగా చేస్తూ ఉంది ప్రియులారా. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ విషయమై ప్రజల్లో మరి చాలా విభిన్నమైన ఏమంటారంటే ఆలోచనలు ఉంటా ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం, ఒకటి దేవుని యొక్క ఆత్మ చేసేటువంటి పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టడం. ఇందాక మనం చూసాం, శక్తి చేతనైనను బలమ చేతనైనను కాదు కానీ ఆత్మ చేత ఏం జరుగుతుంది?
ఆ రాజ్యం కట్టబడతా ఉంది. చిగురు అనేటువంటి నా సేవకుడు కలడు, అతడు తన స్థానంలో ఉండి అతడు చిగురుస్తాడు, అతడు ఆలయాన్ని కడతాడు. ఈ ఆలయము శక్తి చేత కానీ బలం చేత కానీ కాదు, కానీ నా ఆత్మ ద్వారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టే ఆలయము, ప్రజలతో కట్టే సంఘము ఎలా కట్టబడుతుంది? శక్తి చేత కానీ బలం చేత కానీ కాదు, కానీ ఆత్మ చేత ఈ ఆలయం కట్టబడతా ఉంది. కాబట్టి ప్రియులరా, ఆత్మ చేత ఆలయం ఎలా కట్టబడుతుందంటే, ఒకసారి ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చిందంటే ఆ వ్యక్తి చేసిన పాపమును ఒప్పుకోలు చేసి దేవుని వైపు ఆ వ్యక్తిని త్రిప్పుతుంది. కాబట్టి ఆ వ్యక్తి దేవునితో మరి అనుసంధానం చెందిన వ్యక్తిగా అవుతాడు. కాబట్టి అతడు సంఘంలోనికి చేర్చబడతాడు. ఆ దినమున 5,000 మంది తమ హృదయాన్ని నొచ్చుకుని, అయ్యో మేము చేసింది పాపము, మేము ఏ విధంగా మారు మనసు పొందాలంటే మేము ఏం చేయాలి, ఆ పాప క్షమాపణ నిమిత్తం ఇప్పుడు మేము ఏం చేయాలంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అని పేతురు ఆ దినాన్ని ప్రకటింపగా 5,000 మంది ఆ దినాన రక్షింపబడ్డారు, ఆత్మ వచ్చిన దినాన. కాబట్టి ప్రియులరా, ఆత్మ ఏం చేస్తుందంటే ఆలయాన్ని కడుతుంది, అనగా సంఘాన్ని కట్టేటువంటిది. ఆ ఆత్మ దేవుడు కరుణ గల ఆత్మను, విజ్ఞాపన గల ఆత్మను వారి మీద ఉంచినప్పుడు, వారు ఎవరినైతే పొడిచారో వారి విషయమై వీరు ఏం చేస్తున్నారంట, దృక్కించి ప్రలాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అది 12వ అధ్యాయమును మనం చూసి ఉన్నాం ప్రియుల. ఇంకా మనం చూసినట్లయితే చివరాఖరిగా 14వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ అధ్యాయము ఏ విధంగా ముగిస్తుందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టైం అయిపోతుంది. ఒక అవుట్లైన్గా నేను చెప్పేస్తాను. ఏదేనులో ఇది వరకు జరిగినటువంటి సంఘటన, ఏదేనులో ఎలాగుండిందో దేవుడు మరలా ఆ విధంగా ఈ ప్రాంతాన్ని మరలా చేయబోతా ఉన్నాడు. ఏదేనులో మనం చూసినప్పుడు ఆ వనము మధ్య నుండి ఒక నది పారుతుంది అనేటువంటిది మనం చూస్తాం. ఆ నది ఇరుప్రక్కలను బంగారము మయంగా ఆ నది ఇరుప్రక్కలను ఉండింది. ఆ నది ఎక్కడైతే పారుతుందో అక్కడ పారే చోటల్లో కూడా మరి స్వస్థత కలిగి ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటుంది. అటువంటి నూతనమైనటువంటి యెరూషలేమును నేను మరలా కట్టబోతున్నాను అనేటువంటిది 14వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మన తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. చూడండి, 4వ వచనం నుండి 3వ వచనం నుండి మనం చదువుదాం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయని రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి, ఒలీవ కొండ విడిపోవడం, సగం కొండ ఉత్తరపు తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడదు. కొండల మధ్య కనబడే లోయ ఆసేరు వరకు సాగగా వారు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యుగరాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్టు మీరు పారిపోవుదురు. అప్పుడు మీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుతారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమాన మగునవి సంకుచితములు కాగా వెలుగు ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండదు. అది యెహోవాకు ప్రియబడిన దినము. పగలు కాదు రాత్రి కాదు కాలమున వెలుగులు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి, జీవజలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమును సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకములకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడను. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకు, అనగా మొదటి గుమ్మము కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుల వరకును వ్యాపించును. చూడండి, ఇక్కడ వరకు మనం చూసినట్లయితే అంత్యకాలంలో జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా ఇక్కడ కొన్ని ప్రస్తావింపబడి ఉన్నాయి ప్రియుల. ఆ దినమున పగలు ఉండదు, రాత్రి ఉండదు, మరి వెలుగు పుడుతుంది.
అస్తమయ కాలము వెలుతురును కలుగును. ఆ కొండ మీదకి ఒక భూకంపం కలిగి కొండ రెండుగా విడిపోవడం, ఒకటి తూర్పును ఒకటి పడమరన అది విభాగింపబడినట్లు మధ్యలో లోయ ఒకటి ఏర్పడడం, ఆ లోయ మధ్యలో ప్రవహించేటువంటి ప్రవాహము యెరూషలేము నుండి మరి బయలుదేరుతుంది అనేటువంటిది మనం చూసాం. ఆ దినమున 8వ వచనంలో ఆ దినమున జీవజలములు యెరూషలేముల నుండి పారి సగము తూర్పు సముద్రమును సగము పడమటి సముద్రమును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలుపబడును. అంటే ఇది అంత్యకాలముల ఎండ్లో జరగబోయేటువంటి ఆ సంఘటనల యొక్క విధానము, నూతన యెరూషలేమును గురించినటువంటి ప్రవచన వాక్యము ఇక్కడ 14వ వచనంలో కూడా ఇవ్వబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నట్లు ఇలా. కాబట్టి ఈ గ్రంథాన్ని ఒకసారి మనం క్రోడీకరించి ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు చెరపడి బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. ప్రముఖంగా ఇశ్రాయేలీలు అష్షూరీయుల చెరకు, యూదా వారు బబులోని చెరకు వెళ్ళిపోయారు. అయితే వీరిని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మొరలు ఆలకించి వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని వారి ఎడ జాలిపడి మరలా వారిని విడిపించిన తర్వాత ఈ పాడైపోయినటువంటి మందిరాన్ని దేవుడు కట్టడానికి ఆ ప్రజలు మరి పూనుకున్నప్పుడు ప్రజలు ఉత్తేజపరచడానికి ప్రవక్త అయిన హగ్గయ్య 4 నెలల ముందు నుంచే ప్రవచిస్తూ ఉన్నాడు వీరికి ప్రోత్సహించడానికి. 4 నెలల తర్వాత జకరియా ప్రవక్త ద్వారా మరలా వారిని ప్రోత్సహించడం మనం చూస్తాము. అయితే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత అంతా కూడా మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇది థీమ్, ఈ గ్రంథం యొక్క థీమ్. అయితే జరగబోయే కాలాలు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్లు ఏమేమి చేయగలుగుతాను, మీ ఎడలో ఏమేమి చేయగలుగుతాను అనేది కళల ద్వారా దేవుడు వారికి తెలియపరచాడు. ప్రముఖంగా ఒక 8 కళలు మనం చూసి ఉన్నాం. ఆ కళలంతా ఫ్యూచర్, తమ శత్రు దేశాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి, తాను చెదరగొట్టినటువంటి ఆ కొమ్ములు ఏ విధంగా నాశనం అయిపోతాయి అని చూసాం. జెరుబాబెలు ద్వారా తర్వాత ప్రధాన యాజకుడైన యెహోషువ ద్వారా ఈ మందిరం ఎలా కట్టబడుతుంది అని చూసాం. అయితే ఆ మందిరాన్ని కట్టేది వారైనా చిగురు అనేటువంటి నా సేవకుడు ద్వారా అల్టిమేట్గా నా సంఘాన్ని నేను కడతాను. అతడు రాజయ్య వెళ్తాడు, ప్రధాన యాజకుడే ఆలయ పరిచర్యను ముందుకు సాగిస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఈ కాలము ఆయన గొర్రెల కాపరిగా వస్తాడు. అయితే గొర్రెల కాపరిని ప్రజలు తృణీకరించేటువంటి సమయం వస్తుంది. అప్పుడు నేను మరొక కాపరిని నేను లేపబోతున్నాను. అతడు ఆ గొర్రెలను చంపుకునే తినేటువంటి కాపరిగా అతడు ఉండబోతా ఉన్నాడు. అంత్యక్రీస్తు గురించినటువంటి మాట. అయితే అదైన తర్వాత మీరు మరలా సంతోషించండి, మరలా మీ కోటను మరలా ప్రవేశించండి, ఎందుకంటే నీతిపరుడుగా నేను ఏలబోతా ఉన్నాను. ఆ దినాన్న ఆ 4 విషయాలు: వారికి రక్షణ కలుగు చేస్తాను, నివాసాన్ని కల్పిస్తాను, వారి ఎడల జాలి పడతాను, వారిని చేసిన మనవిని నేను ఆలకిస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టానన్న సంగతి మీరు మర్చిపోతారు. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడు, ఆ మర ఆలకించడం మానేసాడు అన్న మాట మీరు మర్చిపోతారు. ఈ ఫ్యూచర్ ఇంకా మీకు ఎలా ఉండబోతుందంటే ఆ దినాన్న ఒక దినము రాబోతుంది. ఆ దినమున నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను. కరుణించి ఆత్మ విజ్ఞాపన చేసే ఆత్మను వారి మీద కుమ్మరించినప్పుడు పొడిచిన వారే తమ కుమారుడు కోల్పోయినప్పుడు ఏ విధంగా అయితే ప్రలాపిస్తారో ఆ విధంగా ప్రలాపించేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అని ఆ ప్రవచన వాక్యాలు మనం చూసాం. చివరి ఆఖరి 14వ అధ్యాయంలో ఆ నూతన యెరూషలేము ఏ విధంగా అయితే ఆదిలో ఏదైనా వనం ఉండి ఆ వనములో ఏ విధంగా సస్యశ్యామలంగా ఆ ప్రాంతం ఉండిందో ఆ నూతన యెరూషలేము కూడా అలాగే ఉండబోతూ ఉంది అనేటువంటిది దేవుడు ముగింపును
ప్రవక్త ముగింపును ఆ గ్రంథాన్ని ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఈ విషయాలన్నీ జరగాలంటే అక్కడ ఒక చిన్న కండిషన్ ట్యాగ్ ఒకటి ఇవ్వబడింది. ఏంటంటే 6వ అధ్యాయము ఆఖరి భాగంలో మనం చూస్తాం, మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఎలాగూ జరుగును అనే రాయబడ్డాయి. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. మీరు దీన్ని స్వతంత్రించుకుంటారు, నా మాట ఆలకించిన యెడల, నా తట్టు తిరిగిన యెడల, నన్ను ఆశ్రయించిన యెడల మీకు మరణంలో నుండి జీవంలోకి దాటిపోతారని, మీకు నూతన ఆకాశము నూతన భూమిలోనికి మేము ప్రవేశపెడతానని ఎన్నో వాగ్దానాలు దేవుడు మన యెడల చేస్తూ ఉన్నాడు. అయితే వాటన్నిటినీ మనకు జరగాలంటే మనం చేయవలసిన పనల్లా ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించి, మీరు అలాగ ఆలకించిన యెడల ఇలాగూ జరుగును. కాబట్టి ఈ గ్రంథంలో అనేక ప్రవచన వాక్యములు ఇంకనూ నెరవేరవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మరి జరగాలి అంటే ఆయన బిడలమైనటువంటి మనము ఆయన మాట ఆలకించి అలాగూ చేసిన యెడల మన జీవితాల్లో కూడా ఇలాగా జరుగుతుంది. మనము దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు కూడా మన తట్టు తిరుగుతాడు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు. మొదటిది, మనం దేవుని తట్టు తిరగవలసిన వారైనా అప్పుడు ఆయన మన తట్టు తిరిగి ఆయన ఏమేమి చేయగలడో వాటన్నిటినీ ఆ గ్రంథమందు అనేకమైన సంఘటనలు జరిగిపోయినాయి. అయితే జరగవలసినవి కూడా ఉన్నాయి. అవిను మనం వాటిని కల్లారా ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే అవి చూడడానికి దేవుడు మనకి కృపణ అనుగ్రహించవలసిన వాడే ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రంథము యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. 4 గ్రంథాలు ఎపోక్లిప్టిక్ గ్రంథాలు అంటాం. అంటే అంత్యకాలమును తెలిపేటువంటి గ్రంథాలు 4 ఉన్నాయి. ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధనలో నుండి, దానియేలు గ్రంథం పాత నిబంధన నుండి, యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధన. ఈ 3 గ్రంథాల తర్వాత అంత్యకాలాల గురించి తెలియచెప్పే గ్రంథం ఏదైనా ఉందంటే 4వది జకరియా గ్రంథం. కాబట్టి ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భాగం మీద ఈ దినం చెప్పిన 4 నుండి 14 అధ్యాయాల యొక్క భాగాన్ని మీరు విపులంగా మరి చదివి అవుట్లైన్ మీకు ఇచ్చాను. దాని ద్వారా మీరు ధ్యానం చేసి మరిన్ని సత్యాలు తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీ స్వరాన్ని మాకు వినిపింపచేశారు. నిజమే, మేము మీ తట్టు తిరిగితే మీరు నా తట్టు తిరుగుతానని వాగ్దానం చేసి ఉన్నారు నాయన. నిజమే, ఇదిగో క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో మీ వాక్యము రాయబడుతుంది. ఇదిగో నేను తలుపు యొద్ద నేను నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని ఆ తలుపు తీసిన యెడల నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి మరి నానా తండ్రి భోజనం చేస్తానే వాక్యము సెలవిచ్చి ఉన్నారు. ఆయన నిజమే, మేము ఈ స్వరాన్ని వినగలడానికి, దాన్ని జాగ్రత్తగా అనుసరించి దాని ప్రకారం మేము జీవించడానికి మీ కృపా సహాయములు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ఆయన మిమ్మల్ని విడిచి మా మార్గములు మేము నడిచే వారంగా కాక మీ కట్టడలను మీ మార్గములను జాగ్రత్తగా పరిశీలన చేసి వాటిని అనుసరించగలిగిన కృప కూడిన అందరికి అనుగ్రహించి మీ పరిశుద్ధ నామానికి మహిమ పొందుకున్నామని, విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి మీ వాక్యానుసారంగా జీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి విడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడి కానుకలు సమర్పించి దేవుడు నాయకులుగా చేత కాదనెను, బలముతో నిధి కాదనెను,